సార్ మీరు దురంధర్ చూసారా మూవీ? యా. సో దురంధర్ రిలీజ్ అయినప్పుడు సో ఇది ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ మార్చేస్తుంది ఇక నుంచి అని ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు మీ మూవీ సత్య మూవీతో కంపేర్ చేశారు. అంటే చాలా ఇయర్స్ తర్వాత ఈ మాట వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా బాధేసింది. బాధేసింది సార్? అవును, వాడెవడో తీసినప్పుడు మనం ఎందుకు తీయలేకపోయాం మళ్ళీ అని. సో రాదర్ దెన్ యూ వాంట్ మీ టు గివ్ అ షుగర్ కోటెడ్ లైన్, వావ్ ఫెల్ట్ సో ప్రౌడ్ అని కాదు. అంటే అతను ఆదిత్యధర్ అనే అద్భుతమైన డైరెక్టరు సత్యాన్ని ఇన్స్పైర్ అయ్యి సత్య తీసినప్పుడు సత్య తీసిన మేమందరం మళ్ళీ ఎందుకు సత్య తీయలేకపోయాం. సో దాట్ షోస్ దట్ సమ్వేర్ వీ టుక్ సత్య ఫర్ గ్రాంటెడ్. అతనికి మాకన్నా బాగా అర్థమైంది సత్య అనే విషయం నాకు అర్థమైంది. ఓకే. సో అది కూడా ఆర్జీవి గారు సర్కార్ 4 మూవీని కూడా హోల్లో పెట్టారు. ఇది ఇండియా మొత్తానికి మార్చేస్తుంది అని. అంటే అంత ఇంపాక్ట్ ఉంటుందంటారు? ఉంది సినిమా ఇంపాక్ట్ అంత అద్భుతమైన ఇంపాక్ట్ ఉంది. బట్ సిన్స్ ద క్వశ్చన్ వాట్ యూ ఆస్క్డ్ అబౌట్ సత్య అండ్ దురంధర్, నేను మళ్ళీ ఐల్ కమ్ బ్యాక్ టు దాట్. సో ఆ సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ బాధపడింది మీ ఇద్దరమే, ఆర్జీవి గారు మీరా? యా. అంటే అది మనకు అర్థమైంది, మనం తీసిన సినిమా అంటే మనం ఫ్లూక్లో తీసామా, లేకపోతే మనం అనుకుని తీయలేదా, లేకపోతే మనం తీసిన తర్వాత అనుకున్నామా, లేకపోతే మనం ఎందుకు మళ్ళీ ఇలాంటి సినిమా తీయలేకపోయాం, వై అంటే మాకు ఇంటెంట్ లేదా. సో వి నెవర్ ఎవర్ లుక్ బ్యాక్ అండ్ థాట్ వావ్ సత్య తీసామని. సో either we took it for granted or we never felt the pride. Success is different from making a film. All the time మనం సక్సెస్తో ప్రైడ్ ఫీల్ అవుతాం, మేకింగ్తో ఫీల్ అయ్యే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి.